హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్సులో హెయిర్ స్టైలింగ్కి సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా వర్కింగ్ ఉమెన్, అది టీచర్స్ కావచ్చు లేదా సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ అవుట్ఫిట్కి సూట్ అయ్యేటట్టుగా మనం డిఫరెంట్ మోడర్న్గా హెయిర్ స్టైలింగ్ అనేది ఎలా చూసుకోవాలి, వాటన్నిటి గురించి ఈరోజు క్లాస్లో చూసి డిస్కస్ చేసుకుందాం. సో మనం రెగ్యులర్గా ఏదో క్లిప్ పెట్టేసుకొని హెయిర్ అల్లుకునేయడమో లేకుంటే లూజ్ హెయిర్ వేసుకొని వెళ్ళిపోవడమో ఇట్లా కాకుండా మనం యూనిక్గా కొంచెం సింపుల్గా డిఫరెంట్గా మోడర్న్గా ఉండే హెయిర్ స్టైలింగ్స్ అనేటివి, అది మీడియం హెయిర్ వాళ్ళు కావచ్చు, షార్ట్ హెయిర్ అనే వాళ్ళు కావచ్చు. సో ఆ హెయిర్తో ఉన్న వాళ్ళు మనం మోడర్న్గా ఎట్లా హెయిర్ స్టైలింగ్ అనేది చేసుకొని వెళ్ళాలనే దాని గురించి ఈరోజు మన క్లాస్లో చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనం ముందుగా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు బాగా గమనించారంటే హెయిర్ మొత్తం చూడండి ఫుల్ కర్లీగా ఉంది కదా. సో మనం వేసే ఈ మోడర్న్ హెయిర్ స్టైల్స్ అనేటివి సెట్ అవ్వాలి, చూడడానికి కూడా అందంగా కనిపించాలంటే ఇది స్ట్రైట్ హెయిర్ వాళ్ళకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో షార్ట్ హెయిర్ ఉండి స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం హెయిర్ డ్రయర్ని యూజ్ చేసుకుంటూ, లేదా మీకు స్ట్రైట్నింగ్ అవైలబుల్ ఉంటే స్ట్రైట్నింగ్తో చేయొచ్చు. ఇక్కడ మనం హెయిర్ డ్రయర్ని యూజ్ చేసుకుంటూ, అలానే డ్రై కోమ్ని హెల్ప్ తీసుకుంటూ మనం హెయిర్ని చక్కగా స్ట్రైటన్ చేసుకుంటున్నాం. ఆ స్ట్రైటన్ చేసేది బాగా గమనించండి. మనం ఆ బ్లో డ్రైయర్ని కోమ్కి అటాచ్ చేసుకొని ఆ హెయిర్ని స్టిఫ్గా కోమ్ చేసుకున్నట్టుగా లాగి ఇలా చక్కగా స్ట్రైటనింగ్ చేసుకోవాలి. ఇలా 2 to 3 times సేమ్ పార్ట్ ఆఫ్ ద హెయిర్ చేసుకున్నారంటే మీకు అక్కడ వరకు చాలా చక్కగా స్ట్రైట్గా వస్తుంది హెయిర్ అనేది. చూసారు కదా, బాగా గమనించండి. ఇలానే మొత్తం మనము మొత్తం అన్ని హెయిర్ మొత్తం రీజియన్కి అలానే ఒక్కొక్క చిన్న పాయిగా హెయిర్ని తీసుకుంటూ మనం చక్కగా డ్రై కోంబు అలానే హెయిర్ డ్రైయర్ని యూజ్ చేసుకుంటూ హెయిర్ని స్ట్రైటనింగ్ చేయించుకుంది. స్లోగా మనం స్టిఫ్గా పట్టుకోవాలి. కోమ్ని స్టిఫ్గా పట్టుకొని హెయిర్ని స్టిఫ్గా పట్టుకొని, సో వ్యాక్యూమ్ డ్రైయర్ నుంచి వచ్చే ఎయిర్ అనేది కరెక్ట్గా ఆ హెయిర్కి సెట్ అయ్యేటట్టుగా కొంచెం పార్షియల్గా కాంటాక్ట్ ఉండాలి. బాగా అబ్జర్వ్ చేయండి. సో బ్లో డ్రైయర్ అనేది హెయిర్కి కాంటాక్ట్ ఉండాలి. సో స్టిఫ్గా పట్టుకోవాలి. మనం రెండింటిని, డ్రైయర్ని కోమ్ని స్టిఫ్గా పట్టుకొని ఇలా స్లోగా స్టిఫ్గా డ్రాగ్ చేస్తే మనకి హెయిర్ అనేది చక్కగా స్ట్రైట్న్ అయిపోతుంది. చూడండి, అక్కడికి ఇప్పటికి మీకే తెలుస్తుంది కదా డిఫరెన్స్. అక్కడ ఇలా హెయిర్ మొత్తం చక్కగా ఇట్లా మనం స్ట్రైటన్ చేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా స్ట్రైటన్ అయిపోయిందో. మనకి ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది. చూడండి, మనం ఫస్ట్ బాగా కర్లీగా ఉన్నింది హెయిర్. సో ఇప్పుడు దాన్ని మనం బ్లో డ్రైయర్తో ఇలా స్ట్రైటన్ చేసుకున్నాము. మనం ఫస్ట్ పఫ్ పెట్టుకోవడానికి ముందర హెయిర్ని తీసుకుంటాం కదా, అట్లా ఒక రీజన్ ఆఫ్ హెయిర్ని తీసుకోవాలి. స్ట్రైటన్ చేసేసుకున్న తర్వాత పఫ్ పెట్టుకోవడానికి మనం ముందర, లేదా ఫ్రెంచ్ వేయడానికి కూడా మనం ముందర సమ్ రీజన్ ఆఫ్ హెయిర్ని తీసుకుంటాము. సర్కిల్ నుదిటి దగ్గర నుంచి మిడిల్ ఆఫ్ ద హెడ్కి సర్కిల్లో హెయిర్ తీసుకుంటాం. అట్లా మనం ఒక రీజన్ ఆఫ్ ద హెయిర్ని తీసుకొని చిక్కు లేకుండా చక్కగా మనం కోమ్ చేసేసుకొని, చూడండి బాగా చక్కగా నీట్గా మనకి పీసులు లేకుండా హెయిర్ అనేది విడిగా వచ్చేయకుండా ఇట్లా స్టిఫ్గా పట్టుకొని మనం డిస్కో బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ మనకి ఏవి అవైలబుల్ ఉంటే వాటితో ఇలా చక్కగా పోనీలాగా వేసేసుకోవాలి. సో ఇది మీరు వేసుకునేటప్పుడు చాలా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. స్టిఫ్గా ఉంది కదా, ఈ పోనీ వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు రిమైనింగ్ హెయిర్తో మనము దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చేసే హెయిర్ స్టైలింగ్ ఏంటంటే పోనీ అనమాట. హై టైప్లో పోనీ వస్తుంది. చూడండి, మిగిలిన హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ని ఇలా మనము మధ్యలోకి 2 జడలు వేసుకోవడానికి వీలుగా ఇట్లా డివైడ్ చేసుకోవాలి 2 పాయలుగా. సో సైడ్ నుంచి కూడా మనం ఆ హెయిర్ అనేది మనకి పాయలుగా పీసులుగా పక్కకు వచ్చేయకుండా నీట్గా స్టిఫ్గా పట్టుకోవాలి. చిక్కు లేకుండా దువ్వుకొని దాన్ని మనము ఇది వరకు పోనీ వేస్తున్నాం కదా, దాన్ని పైకి లాగి పట్టుకోవాలి. ఆ రబ్బర్ బ్యాండ్కి, మనం పోనీ వేసుకున్న బ్యాండ్కి స్టిఫ్గా పైకి లాగి పట్టుకోవాలి. అలానే బోత్ సైడ్స్. ఇక మనం ఏం చేయలేదు, జస్ట్ మిడిల్ ఆఫ్ ద హెయిర్కి మనం రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని
రిమైనింగ్ కింద ఉన్న హెయిర్ని మనం చక్కగా 2గా డివైడ్ చేసేసుకున్న తర్వాత రెండింటిని 2 పాయలను తీసుకొని ఇదిగోండి మనం ఇందాక పోనీ వేసుకున్న హెయిర్ కిందకు వచ్చేస్తుంది. మీకు మళ్ళీ వెనక నుంచి చూపిస్తున్నాం ఆ హెయిర్ స్టైల్ ఎట్లా వేయాలో. సో 2గా డివైడ్ చేసుకున్న ఆ పోనీనేమో కిందకి వేసుకొని 2గా డివైడ్ చేసుకున్న హెయిర్ని సైడ్కి కోమ్ చేసుకోవాలి. అది మనము బ్యాండ్ పైకి, అంటే మనం వేసిన రబ్బర్ బ్యాండ్ పైకి వచ్చేటట్టుగా స్టిఫ్గా పైకి పట్టుకోవాలి. బోత్ సైడ్స్ 2గా డివైడ్ చేసుకున్న హెయిర్ని 2గా పైకి లాగి పట్టుకోవాలి. చూడండి చక్కగా నీట్గా స్టిఫ్గా పట్టుకోండి. అప్పుడే మనకి హెయిర్ కూడా స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా లూజ్ అయిపోకుండా చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ హెయిర్కి ఇక్కడ స్టిఫ్గా మళ్ళీ మనం ఇంకో రబ్బర్ బ్యాండ్ యాడ్ చేసుకుందాం. చూడండి జస్ట్ మనం కింద వదులుకున్న హెయిర్ వరకే మనం ఇక్కడ ఇంకో రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసుకుంటున్నాం బాగా స్టిఫ్గా. చూడండి మనకి హై పోనీ ఎంత చక్కగా వచ్చిందో. హెయిర్ని చక్కగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని లూజ్ అయిపోకుండా స్టిఫ్గా చక్కగా అలానే రబ్బర్ బ్యాండ్ని కరెక్ట్గా టైట్గా యాడ్ చేసుకొని ఇలా మనం దూకునేయాలి. చూసారు కదా మనకి హై పోనీ చాలామంది ట్రై చేస్తుంటారు, కాకపోతే మొత్తం హెయిర్తో పైకి రావడానికి కుదరదు, స్టిఫ్గా కూడా ఉండదు. ఇలా ట్రై చేయండి, మీకు స్టిఫ్గా ఉంటుంది, బాగా హైగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం అనదర్ హెయిర్ స్టైల్ చూద్దాము. సో మనం హెయిర్ చిక్కు లేకుండా చక్కగా కోమ్ చేసేసుకొని మనము యూ షేప్లో నుదిటి దగ్గర నుంచి మనకి హెయిర్ తల వరకు స్కాల్ప్ వరకు ఇట్లాగా యూ షేప్లో మనం హెయిర్ని తీసుకోవాలి, లేదా మనం రౌండ్గా అని కూడా అంటాము. ఫస్ట్ మనం అట్లా హెయిర్ రీజన్ని చక్కగా డివైడ్ చేసేసుకోవాలి. చూడండి అంటే నుదిటి దగ్గర నుంచి మనకి అది పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకి ఓవెల్ షేప్లో కూడా వస్తుంది, లేదు హెయిర్ రీజన్ వరకే తీసుకుంటే మనకు అది బాగా యూ షేప్లో తెలుస్తుంది. అట్లా మనము స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ని డివైడ్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ హెయిర్ ఉంది కదా దాన్ని మనం రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వేసే హెయిర్ స్టైలింగ్ అనేది ఏంటంటే ఆ హెయిర్కి డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి మనం ఇట్లా డివైడ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆఫ్ హెయిర్ని మనం ఇట్లా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా డివైడ్ చేసుకున్న హెయిర్ని చిక్కు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి. చూడండి సో ఇలా చక్కగా కోమ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్లో మనం ఫ్రెంచ్ వేస్తాం కదా, ఫ్రెంచ్ వేయడానికి నుదిటి దగ్గర నుంచి ఫ్రెంచ్ వేస్తుంటాం మనము. సో అట్లాగా తీసుకొని సేమ్ ఇక్కడ మనం చేసేది కూడా ఏంటంటే ఫ్రెంచ్ మోడల్ వేస్తున్నాం, కాకపోతే దీన్ని మనము సెమీ ఫ్రెంచ్ అని అనొచ్చు, సెమీ ఫ్రెంచ్ అని కూడా అనొచ్చు. ఎందుకు సెమీ ఫ్రెంచ్ అని అంటారో మీకే తెలుస్తుంది చూడండి. సో మనం ఏ హెయిర్ని అయితే డివైడ్ చేసుకున్నామో ఫస్ట్ డివైడ్ చేసుకొని ముందుకు వేసుకున్నామో ఆ హెయిర్ని మాత్రమే యూజ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఈ ఫ్రెంచ్ అనేది వేసుకుంటున్నాం. చూడండి 3గా డివైడ్ చేసుకుని రైట్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటున్నాం, అలానే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ బోత్ సైడ్స్ నుంచి మనము హెయిర్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఫ్రెంచ్ అంటే అంతే కదా, బోత్ సైడ్స్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకి సెమీ ఫ్రెంచ్లో 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హాఫ్ వరకు సమ్ ఆఫ్ ద హెయిర్ మాత్రమే యూజ్ చేసుకొని వేసేది ఉంటుంది, అండ్ ఓన్లీ 1 సైడ్ మాత్రమే తీసుకొని వేసేటివి కూడా ఉంటాయి. సో అవి మనకి సెమీ ఫ్రెంచ్లో వేరియేషన్స్ అనమాట. సో ఇది మనం వన్ ఆఫ్ ద టైప్, సెమీ ఫ్రెంచ్లో వన్ ఆఫ్ ద టైప్ చూస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక హెయిర్ని డివైడ్ చేసుకొని రిమైనింగ్ హెయిర్ని రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకొని మనం ముందుగా డివైడ్ చేసుకున్న హెయిర్ని మాత్రమే యూజ్ చేసుకుంటూ ఇక్కడ మనము ఫ్రెంచ్ వేసుకుంటున్నాం. బాగా చూడండి ఎంత చక్కగా వస్తుందో కదా. ఇట్లా బోత్ సైడ్స్ నుంచి మీరు యాడ్ చేసుకున్న హెయిర్ వాల్యూమ్ అనేది ఈక్వల్గా ఉండాలి, అప్పుడే మీకు ఆ జడ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో కాబట్టి మీరు యాడ్ చేసుకునేటప్పుడు చక్కగా ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ హెయిర్ని యాడ్ చేసుకుంటూ అల్లుకోండి. చూడండి ఇట్లా మనం బాగా క్రిస్ క్రాస్గా యాడ్ చేసుకుంటూ హెయిర్ని చక్కగా అల్లుకుంటున్నాం. స్టిఫ్గా ఉండాలి
మనకి ఫ్రెంచ్ అనేది స్టిఫ్గా ఉంటేనే బాగా ఉంటుంది, చెరిగిపోకుండా. అండ్ ఈ హెయిర్ స్టైలింగ్ అనేది ఏంటంటే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం మొత్తం హెయిర్ అంతా యాడ్ చేసుకున్నాము. ఇంకా మనం ఇందాక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా, సో ఆ బ్యాండ్ని రిమూవ్ చేసేసుకొని ఆ ఫ్రెంచ్ని మనం ఇప్పుడు మనకి క్లిప్ అవైలబుల్ ఉంటే క్లిప్, రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసుకోవాలి ఊడిపోకుండా. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉండే యాక్సెసరీస్తో చక్కగా డెకరేట్ చేద్దాం. మనకి చిన్న చిన్న ప్లక్కర్స్ అవైలబుల్ ఉంటాయి కదా, కలర్స్ ప్లక్కర్స్. సో వాటితో ఇప్పుడు మనం చక్కగా ఫ్రెంచ్ బ్రేడ్కి మనం ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాం. మీ దగ్గర హెయిర్ యాక్సెసరీస్ ఏముంటే వాటితో మనం డెకరేట్ చేసుకోవచ్చు. గుండు పిన్లున్న వాటితో కూడా మనం పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో ఇదేంటంటే మీరు వర్కింగ్కే కాకుండా ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్న, బర్త్డే పార్టీస్ అవి ఉన్న వాటికి కూడా ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు ఏ డ్రెస్ పైకైనా సూట్ అయిపోతుంది. అది మోడ్రన్ కావచ్చు, వెస్ట్రన్ కావచ్చు, ట్రెడిషనల్ కావచ్చు, దేనిపైకైనా కానీ చాలా అందంగా చాలా బాగా సెట్ అయిపోతుంది. సో ఈ హెయిర్ స్టైల్ అనేది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళే కాదు, కర్ల్ హెయిర్, ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకన్నా కానీ చాలా చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ మీ దగ్గర ఎటువంటి డ్రెస్ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ఇది. సో మన దగ్గర ఈ మినీ ప్లక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటితో డెకరేట్ చేసాము. మీకు మీ దగ్గర డెకరేటెడ్ యాక్సెసరీస్, హెయిర్ డెకరేటెడ్ యాక్సెసరీస్ వెయిట్ ఉన్నా వాటితో చూసుకోవచ్చు. చూడండి మనకి సైడ్ నుంచి ఎంత చక్కగా ఉంది కదా. ఇప్పుడు మనం అనదర్ హెయిర్ స్టైల్ తీద్దాము. సో చాలామందికి నుదిటి దగ్గర పఫ్ పెట్టుకోవడం నచ్చదు. సో అలాంటి వాళ్ళ కోసం, బట్ పఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ నుదిటి దగ్గర పెట్టుకోవాలంటే నచ్చదు. సో వాళ్ళకి కొంచెం మనం యూనిక్గా చూపిస్తున్నాము. సో మనం యాజ్ యూజువల్ చిక్కు లేకుండా హెయిర్ మొత్తం నీట్గా దూకునేసి, సో ముందర మిడిల్ పాపెట్ తీసుకొని, చూడండి పాపెట్ తీసుకున్న తర్వాత మనము ఆ పాపిడి దగ్గర నుంచి చెవి వరకు ఇట్లా బోత్ సైడ్స్ హెయిర్ని డివైడ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా చక్కగా డివైడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఆ నుదిటి దగ్గర మనము ఒక రీజన్ ఆఫ్ హెయిర్ని తీసుకొని దాన్ని ఇన్వర్డ్ డైరెక్షన్ అంటే హెయిర్ సైడ్ డైరెక్షన్లోకి రోల్ చేసుకొని ఫ్రంట్ నుంచి హెయిర్ యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటాను. చూడండి బాగా గమనించండి, చూస్తున్నారు కదా. అంటే ఇన్వర్డ్ డైరెక్షన్ అంటే హెయిర్ ఉన్న సైడ్ డైరెక్షన్లోంచి మనం యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటున్నాం. మీకు ఇది ఇప్పుడు ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాపిడి దగ్గర ఒక రీజన్ ఆఫ్ హెయిర్ తీసుకొని దాన్ని కొంచెం రోల్ చేసుకొని, తర్వాత ఫ్రంట్ నుంచి కొంచెం కొంచెం హెయిర్ యాడ్ చేసుకుంటూ ఇన్వర్డ్ డైరెక్షన్లో రోల్ చేసుకుంటూ ఉండాలి. మనం రోల్ చేసేది మరీ స్టిఫ్గా పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ పఫ్స్ అనేటివి సైడ్లో పెడతాము వీటిని యూస్ చేసుకుంటూ. సో జస్ట్ మనం హెయిర్ యాడ్ చేసుకుంటూ లైట్గా అంటే నుదిటి దగ్గర టైట్గా కాకుండా జస్ట్ ఆ రోల్ మాత్రమే కొంచెం స్టిఫ్గా పట్టుకోవాలి. చూడండి గమనిస్తున్నారా, ఇట్లా మనం ముందుకి పుష్ చేసినట్టుగా పెట్టుకుంటే మనకి ఎంత చక్కటి సైడ్ పఫ్ అనేది వచ్చిందో కదా. సో ఇక్కడ మనము స్టిఫ్ కోసము ప్లక్కర్ పెట్టుకుంటున్నాం. మీకు టిక్ టాక్స్ అవైలబుల్ ఉంటే టిక్ టాక్స్ కూడా యూస్ చేయొచ్చు. సో సేమ్ అదే మెథడ్లో మనము అనదర్ సైడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పాపిడి దగ్గర కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని రోల్ చేసుకొని ఫ్రంట్ నుంచి కొంచెం కొంచెం హెయిర్ యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ ఉండాలి. బాగా గమనించండి, ఇక్కడ మనం రోల్ చేసేది ఏంటంటే మనకి నుదిటి దగ్గర హెయిర్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి, అప్పుడే మనం ఆ పఫ్ అనేది చక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది కదా. సో రోల్ చేసిన తర్వాత మనము కొంచెం పుష్ చేసినట్టుగా ముందుకి పుష్ చేసినట్టుగా పెట్టుకొని సెట్ చేసుకుంటే మనకు అట్లా చక్కగా సైడ్ పఫ్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. సో ఇప్పుడు మనం స్టిఫ్గా ఉండడం కోసము టిక్ టాక్స్ కానీ ప్లక్కర్ కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే వాటితో సెక్యూర్ చేసుకుంటాం. మనకి రోల్ మాత్రం కొంచెం స్టిఫ్గా ఉండాలి, నుదిటి దగ్గర మాత్రం లూజ్గా ఉండాలి, అప్పుడే మనకి ఆ పఫ్ అనేది కూడా చక్కగా అందంగా చక్కగా వస్తుంది. సో ఇప్పుడు మనకి వెనక నుంచి హెయిర్ వాల్యూమ్ చక్కగా కనిపించాలి కాబట్టి సో ఇక్కడ మనము అనదర్ పఫ్ పెట్టుకుంటున్నాం.
చాలామంది నుదిటి దగ్గర పఫ్ని ఇష్టపడరు, బట్ వాళ్ళకి పఫ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ కోసం ఏంటంటే మనము సైడ్స్ పఫ్ వేసుకున్న తర్వాత వెనక అంటే పాపిటి తర్వాత మనం పాపిటి తీసుకున్నాం కదా, పాపిటి తీసుకొని కదా బోత్ సైడ్స్ పఫ్ పెట్టుకున్నాం రోల్ చేసుకుంటూ. అలాగా పాపిటి తీసుకున్న తర్వాత రిమైనింగ్ హెయిర్ తీసుకొని వెనక కొంచెం చిన్న యూ షేప్లో హెయిర్ని తీసుకొని ఇట్లా చక్కగా రోల్ చేసుకొని ఒక చిన్నటి క్యూట్గా ఒక చిన్న పఫ్ పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఇవి స్టిఫ్నెస్ కోసం మనము బోత్ సైడ్స్ నుంచి టిక్ టాక్తో ఇట్లా యాడ్ చేసుకుంటాం. చూసారు కదా. సో మనం ముందుగా రోల్ చేసుకొని యాడ్ చేసుకున్న హెయిర్ ఉంటుంది కదా, దాన్ని బోత్ సైడ్స్ నుంచి తీసుకొని మనం ఫైనల్గా ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్, మీకు చిన్న రబ్బర్ బ్యాండ్స్ అవైలబుల్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవచ్చు, లేదా సెమీ ప్లక్కర్స్ అవైలబుల్ ఉంటే వాటినైనా తీసేసుకోవచ్చు. మినీ ప్లక్కర్స్ అవి చిన్న చిన్న ప్లక్కర్స్ ఉంటాయి. చూడండి, ఇలా మనం చక్కగా ప్లక్కర్తో ఆ హెయిర్ని మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న హెయిర్ని ఇట్లాగా స్టిఫ్గా పెట్టేసుకుంటున్నాం. సో ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది ఊరికే ఫ్రంట్కి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి. సో ఇది ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా అలా అన్న లీవ్ చేసేయచ్చు. సో బాగా గమనించండి మనకి హెయిర్ స్టైల్ అనేది ఎలా వస్తుందో. సో ఇది కూడా మనం రెగ్యులర్గా ఆఫీస్కి లేదా జాబ్ చేసేవాళ్ళు లేదా స్కూల్స్కి అట్లా వేసుకెళ్ళచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న పార్టీస్, చిన్న చిన్న బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా వాటికి కూడా ఇట్లా డిఫరెంట్గా ఈ హెయిర్ స్టైల్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మన సైడ్లో పఫ్ పెట్టినప్పుడు నుదిటి దగ్గర స్టార్టింగ్లో మాత్రం హెయిర్ కొంచెం లూజ్గా ఉండాలి, మిగిలినంత యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సో చూసారు కదండి, మనం ఆఫీస్లో కానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి ఉన్నా వాటికి రెగ్యులర్గా ఏదో బ్యాండ్ పెట్టేసుకొని అల్లుకునేసి వెళ్ళిపోకుండా ఇట్లా మనం డిఫరెంట్గా, యూనిక్గా, మోడ్రన్గా, ఎంతో చక్కగా చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండే హెయిర్ స్టైల్స్ అనేటివి ఎలా చేయాలనే దాని గురించి చూసి తెలుసుకున్నాం కదా. సో మీరు అందరు కూడా వీటిని ప్రాక్టీస్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా వెళ్ళండి, మీకు అందరూ బాగా అప్రిషియేట్ చేస్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.